హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను లేచేసరికి బయట చిన్న చిన్న చినుకులు అయితే పడుతూ ఉన్నాయి. వాతావరణం అయితే చాలా బాగుంది. లేవగానే ఫస్ట్ చేసే పని ఏదైనా ఉంది అంటే ఇంటి ముందు చక్కగా తూడ్చేసి నీట్గా ముగ్గు పెట్టేసుకోవటం. ముగ్గు పెడితే ఇంటి ముందు ఎంత కళగా ఉంటుందో కదా. నేను ఇది సమ్మర్ కదా, పిల్లలు కొంచెం ముగ్గుతో వేసేస్తే మొత్తం తొక్కేసి ఇంట్లోకి వచ్చేస్తున్నారు. కాళ్ళ నిండా ఇంకా అదే అంటుకొని ఇల్లంతా తిరిగేస్తున్నాము. చిరాకుగా ఉంటుంది. ఇంకా అందుకనే తూడ్చేసిన తర్వాత గడప దగ్గర చిన్న ముగ్గే వేస్తున్నాను నేనైతే. సమ్మర్ అయిపోయి పిల్లలు స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా మంచిగా ముగ్గు అది వేసేసుకోవచ్చు. గడప దగ్గర ముగ్గుతో వేసి ఆ తర్వాత కింద చాక్పీస్తో ముగ్గు అయితే వేస్తాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అది పెట్టేసుకున్నాను. వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఎన్ని రోజులు అవుతుందో ఇలాగ ఎర్లీ మార్నింగ్ చల్లగా ఉండడం చూసి. రోజు మనం లేగటమే ఆలస్యం, మనకన్నా ముందు సూర్యుడు వచ్చేస్తూనే ఉన్నాడు. అంత వేడిగా ఉంటుంది మార్నింగ్ కూడా. ఈరోజైతే చాలా బాగుంది. ఇంకా నేను ఇంట్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లో గిన్నెలని కొన్ని అయితే ఉన్నాయి. నైట్ సగం క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి. అవి క్లీన్ చేయకపోతే మైండ్ అంతా అటే ఉంటుంది. ఆ గిన్నెలు క్లీన్ చేస్తే కిచెన్ అంతా ఎంతో నీట్గా మంచిగా అనిపిస్తుంది. ఇంకా అందుకనే ఫస్ట్ అయితే గిన్నెలు అది కడిగేశాను. ఎక్కువగా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎప్పుడన్నా చేయాలనిపించకపోయినా పని ఎక్కువ ఉన్నా కూడా ఇలా మార్నింగ్ అయితే చేస్తూ ఉంటాను. అయినా కొన్నే ఉన్నాయిలేండి, త్వరగా అయితే క్లీన్ చేశాను. వీడియోలో చూపిస్తున్న అంత ఫాస్ట్గా పని అయిపోతే ఎంత బాగుంటుందో కదా. ఇంకా లంచ్ కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ముందు రైస్ కడిగి పెట్టేసుకుంటాను. రైస్ నానేలోపు కర్రీ కోసం అయితే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు మనీ ప్లాంట్కి పోస్తాను. బియ్యం కడిగిన నీళ్ళు మనీ ప్లాంట్కి పోస్తే ప్లాంట్ అయితే మంచిగా ఉంటుంది, గ్రోత్ అయితే బాగుంటుంది అనేసి ఆ వాటర్ అయితే అక్కడ మనీ ప్లాంట్కి అయితే పోసొచ్చాను. ఇంకా మా వారికి టీ అది పెట్టను. నేను అసలు ఇంట్లో టీయే పెట్టను. ఎవరైనా ఎప్పుడైనా వస్తే, చుట్టాలైనా మా మామయ్య వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరైనా వస్తే తప్ప టీ అయితే అసలు పెట్టను. ఇంకా మా వారికి అయితే గ్రీన్ టీ అయితే ఇచ్చాను. ఇక్కడ తనకి ఏదో ఒకటి ఇవ్వాలి. టీ తాగే అలవాటు ఉంది, అది మాన్పియడానికే నేను ఇక్కడ జీరా వాటర్ గ్రీన్ టీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను. తను వీడియో తీసుకుంటున్నావు అని చెప్పేసి నవ్వుతున్నారు. ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసరికి అన్నం అయితే పొంగొచ్చింది. ఇక్కడ గంజి అయితే వార్చేసాను. పప్పు చేస్తున్నాను. కర్రీ వచ్చేసి తోటకూర తీసుకొచ్చారు. కూరగాయలు తీసుకురమ్మంటే ఇంకా షాప్స్ ఏమి ఓపెన్ చేయాలో ఆకుకూరలే ఉన్నాయని తోటకూర తీసుకొచ్చారు. ఈలోపు పాలు కూడా వచ్చాయి. ఇక పాలు స్టవ్ మీద పెట్టేసి తోటకూర అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవాళ ఏంటో తోటకూర చాలా ఫ్రెష్గా ఉందనిపించింది కర్రీ చేసేటప్పుడు. కాకపోతే కర్రీ చేసిన తర్వాత ఎందుకో కొంచెం చేదుగా అనిపించింది. తోటకూర వల్ల ఏమో నాకైతే అర్థం కాలేదు. పిల్లలకి పప్పు నచ్చలేదు. అయినా కానీ నెయ్యి వేసి కలిపేసి తినిపించేశాను. ఇంకా పప్పు కుక్కర్లో వేసేసి నేను ముందే అది ఉడుకుతుండగానే తాలింపుకైతే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. అలాగైతేనే మనకి ఈజీగా ఉంటుంది, పని కూడా త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా వెల్లుల్లిపాయలు, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ రెడీ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా పప్పు ఉడికిపోయింది. ఎనిపేసి ఉప్పు కారం అది వేసేసి నేనైతే తాలింపు వేశాను. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట, నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత. అరే ఫ్రెండ్స్, ఈరోజు పనులు అయితే ఇలా గడిచాయి. చూస్తుంటే చిన్న చిన్న పనులాగే అనిపిస్తాయి కానీ టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లంచ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వంట పని చేస్తూనే కిచెన్లో కూడా కొంచెం క్లీనింగ్ అది చేసేసుకున్నాను. ఇంకా కిచెన్లో పని అయితే అయిపోయింది. మా వారికి బాక్స్ పెట్టేస్తే నా పని అయితే కిచెన్లో అయిపోతుంది. ఇంకొన్ని ఇంటి పనులు అయితే ఉన్నాయి. మీరు మార్నింగ్ లేవగానే ఏ పనితో స్టార్ట్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇది నా ఫస్ట్ వ్లాగు నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. బాయ్ బాయ్.